ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయమైన దేవునికి వందనములు ప్రభువా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడిచిన దేవానికి వందనములు నా ప్రభా. వేవేల దూతలతో స్తుతింపబడిచిన దేవానికి వందనములు నాయన ప్రభా. నాయన ప్రభ శాతాను శోధన చేత శోధింపబడినందుకు నీకు వందనములు నాయన ప్రభ. శాతాను శోధన నుంచి బంధకాలం నుంచి ప్రభ తప్పించుకొని మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు నాయన ప్రభ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ఎన్నో అటుపోటులతో ఎన్నో శ్రమలతో నాయన ప్రభ నీ యందు నిలబడి ఉన్నాము నాయన ప్రభ. మా శ్రమలను తీర్చమని మా అక్కరలను తీర్చమని అడుగుచున్నాం ప్రభ. మా హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీవు పలికిన సిలువలో పలికిన 7 మాటలలో ప్రభ 4వ మాట చెప్పుకొని చుండగా ప్రభ మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారు సిలువలో బలి అయినప్పుడు ఆయన సిలువ మోస్తూ పలికిన మాటలు, సిలువలో ఆయన వ్రేలాడుచు ఆయన పలికిన మాటలలో 7 మాటలలో ఈరోజు మనము 4వ మాట మాట్లాడుకుందామండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుని సిలువ వేసినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు పలుకుచున్నమాట. మత్తయి సువార్త 27:46 ఒకసారి చూద్దామండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా భక్తా అని బేకరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితేవని అర్థము. అంటే యేసుక్రీస్తు వారు అంతవరకు కూడా దేవుడు తన చెయ్యి పట్టుకుని ఉన్నాడని నేను, కానీ ఇంత శ్రమలో కూడా దేవుడు పలుకుచున్నాడు. ఎంత బాధ అయినను సరే ఓర్చుకుని, ఎంత శ్రమ అయినను సరే ఓర్చుకుని ఆఖరి స్థితిలో దేవా నన్నెందుకని నీవు చెయ్యి విడిచితివి అని దేవునిని అడుగుచున్నాడు. శిలువ శ్రమల యొక్క ఆఖరి ఘటమున అతివేదనతో కూడినది. ఆయన శిష్యులు ఆయనను విడిచి పారిపోయిరి. ఆయన ప్రజలు ఆయనను శిలువ మరణమునకు అప్పగించిరి. ఆయన శరీరము శిలువ బాధను భరించలేకుండెను. అప్పుడు తండ్రి చేత విడవబడిన స్థితిలో ఆయన ఉండెను. మనుషుల చేత విడవబడుచు ఆయన పలుకుచున్న మాటలు అయితే దేవుడు చేత విడవబడినప్పుడు ఎంతో బాధాకరముగా పలుకుచున్న మాటలు ఇవి. ఈ 7 మాటలు కూడా ఎంతో బాధాకరముగా పలుకుచున్న మాటలు ఇవి. ఆ మాటలలో 4వ మాట ఏలి ఏలి లామా భక్త అని బేకరగా కేకవేసి, ఆ మాటకు అర్థం ఏమిటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థం అని దేవుడిని అడుగుచున్నాడు. ఏలి ఏలి అని అంటే మనం ఏలియా పేరు అని అనుకుంటున్నారు చాలామంది ప్రజలు కూడా. అలాగని ఏలియా వచ్చి రక్షిస్తాడేమో, ఏలియా వచ్చి రక్షించమని అడుగుచున్నాడేమో అని అనుకున్నారు వారికి వారే. కానీ అది ఏంటో దేవా దేవా నన్ను చెయ్య ఎందుకు విడనాడితివా అని అర్థం. అది మన దేహము యొక్క అవయములన్నిటిలో నుండి కూడా రక్తము కారుచున్నది. ఆయన కన్నులు మందగిల్లిచుండెను. ఆయన శరీరం కూడా బలమును కోల్పోచున్నది. నరములు కీళ్ళు యావత్తు కూడా భరించలేని బాధతో నిండి ఉండేనప్పుడు సిలువలో ఎంత మాత్రమును కూడా కదలలేని స్థితిలో కూడా దేవుడు ఆ మధ్యాహ్న సమయమున మొదలుకొని 3 గంటల వరకు అదే అంతా కూడా ఆ 3 గంటలకి ఎలా ఉంటుందండి, మనకి చాలా ఎండలు కాసేస్తున్నాయి కదండి ఈ రోజుల్లో. కానీ యేసుక్రీస్తు వారు సిలువ మోచు ఆయన శరీరం అంతా క్షీణించిపోయి ఆయన బలమంతా పోయి అయినాను సరే సిలువను మోస్తూ ఉన్నప్పుడు చీకటి కమ్మి ఉండేను. మత్తయి సువార్తలో ఉన్నదండి 27:45లోని. చీకటి కమ్మి అది దేశమంతయు కూడా చీకటి కమ్మాను. అప్పుడు క్రీస్తు వ్యాకులము చెందిన వాడై బేకరగా ఏలి ఏలి లామా భక్త అని కేకవేశాను. క్రీస్తు సిలువలో పలికిన మాటలన్నిటిలో కూడా తర్జుమా చేసి లిఖించిన ఆత్మస్వరూపి అగు దేవుడు ఈ ఒక్క మాటను మాత్రము జాగ్రత్తగా మాట్లాడాలని భాష అందే లిఖితమై ఉండెను. మన నోట నుండి వచ్చిన మాట యొక్క అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. తాను జీవించినంత కాలమును కూడా మనుషులను సంతోషపెట్టు నిమిత్తము కాదు దేవుని సంతోషపెట్టు నిమిత్తమే ఆయన సేవ చేశాను. చివరి గడియలలో నా దేవా అని మొర్రపెట్టుచున్నాడు. అంతేకాదు నన్నెందుకు చెయ్యి విడిచితివని అని చెప్పుచున్నాడు. ఆయనను కూడా పరిహరించిన వారును దేవుని చేత
చేత క్రీస్తు విడువబడినని ఆనందించిరి. అంటే క్రీస్తు చేత క్రీస్తు చేయ విడిచాడే అని వారందరూ కూడా దేవుని అపహసించిన వారందరూ కూడా నవ్వుకునిచుంటున్నారు. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడని కొందరు అనుకునిచున్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పజ్జీ తీసుకుని చిరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనను త్రాగనిచ్చెను. తక్కిన వారిని కూడా ఊరుకుండి ఏలియా రక్షించవచ్చునేమో చూతురు రండని ఒకరిలో ఒకరు అనుకునిచున్నారు. అయితే క్రీస్తు హృదయము విలవిలలాడి పట్టించుకోకొనక తనకున్నను తండ్రికిని మధ్య ఉన్న బంధుత్వము తెగిపోయినని గ్రహించి భరించలేనంత బాధలో అల్లాడుచుండెను. సిలువ మీద క్రీస్తు వారు ఎలాగ ఆయనకిని యెహోవాకును క్రీస్తు సంబంధము తెగిపోయినదని అల్లాడుచుండెను. మనం ఒకసారి లోతుగా చూద్దామే. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనినది దానికి విందాస్పందమైన మాటది, సంబంధమైన మాటగానున్నది. నీతిమంతుడైన క్రీస్తును నిజముగా తండ్రి విడిచెనా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని క్రీస్తు చెప్పబడినట్టి కొంత సమయమున ఎడబాటు కలిగెను గ్రహించుకుని ఉన్నాడు. కొంత సమయముకు ఎడబాటు కలిగేనని గ్రహించుచున్నాము. క్రీస్తు పూర్వం జీవించిన కీర్తనకారుడు దావీదునందును క్రీస్తు ఆత్మ నివసించెను. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా నన్ను ఉంచితివి అని దేవుడిని అడుగుచున్నాడు యేసుక్రీస్తు వారు సిలువ మీద. కీర్తనలు 22:1 ఉంటుందండి. ఇది ఆత్మస్వరూపియగు దేవుడు క్రీస్తు శరీరగుండమందు నివసించినందున మహత్కార్యములను చేయుచు సంచరించుచు ఉండెను. ఆయన తన శరీరమంతయు కూడా బలిగా అర్పించెను. ఆ గడియ ఆసన్నమైనప్పుడు ఆత్మస్వరూపియగు దేవుడు ఆ శరీరం అంతయు కూడా దూరముగా నిలిచెను. అందువలననే శరీరము ఆత్మను కూడా చూచి నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మొరపెట్టెను. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడికి మొరపెట్టెను. వాస్తవానికి అక్కడ కొంత సమయము దేవుని కుమారుడికి మధ్య ఎడబాటు కలిగాను. ఆయన భరించలేనన్ని శ్రమలను అనుభవించెను. నేడు మనం శరీరమందు జీవించుచున్నాం. క్రీస్తు మనలో జీవించుట వల్లనే కదా మరెన్నటికి కష్టములు వచ్చినను మనము సహించుచున్నాము. ఆయన మనలను పరీక్షించుచున్న నిమిత్తమును ఒక క్షణమైనను విడిచిపెట్టినప్పుడు యెషయా 54:7 ఉంటుందండి. నేడు మనం శరీరమందు జీవించుచున్నాము. క్రీస్తు మనలో కూడా జీవించుట వలన మరెన్ని కష్టములు వచ్చినను మనము సహించుచున్నాము. ఆయన మనలను రక్షించిన నిమిత్తము ఒక్క క్షణమును విడిచిపెట్టినందున మనము ఎన్నో శ్రమలను మనము చూస్తాం కదండి. ఒక్క నిమిషము మనలను దేవుడు విడిచిపెడితే మనం ఎంతో వేదనతో చెందుతాము. అలాగే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టినప్పుడు ఆ సిలువలో చాలా బాధ కలిగి ఉంటుంది కదండి. అయితే మనం చెప్పుచున్నాం, అయితే కృపగల దేవుడు మరలా మనలను సమకూర్చుచున్నాడు. కృపగల దేవుడు అనగా యేసుక్రీస్తు వారు మనలను మళ్ళా ఆయన సమకూర్చుచున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు శరీరమును లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లవలే సమర్పించుకునిచున్నాడు. ఎలాగండి? దేవుని గొర్రె పిల్లవలే ఆయన సమర్పించుకునిచున్నాడు. అందువలన ఆ శరీరమందు ఆయన చెప్పు సఖ్యములు ఏమనగా ఇవన్నీ కూడా దేవుని దాటవలెనని దేవుడు బిడ్డగా నీ జీవితంలోను ఇటువంటి చేదైన అనుభవమును ఎదుర్కొనిచున్నావా? నువ్వు ఎవరైనా ఎదుర్కొనిచుంటున్నారా? నీవు నడుచు మార్గమున ఆయనకు తెలుసు కదా. ఓదార్చువాడు కూడా ఆయనే, ధైర్యం తెచ్చువాడు కూడా ఆయనే. దహన బలిగా అర్పింపబడు నిమిత్తము కాళ్ళు చేతులు బంధింపబడిన వాడై పరుండబెట్టినని ఇస్సాకు హృదయం ఎంతగానో ఆవేదన చెంది ఉన్నది. యేసుక్రీస్తు వారిని అలాగ చేసినప్పుడు ఎంతోమంది బాధపడి ఉన్నారు. దేవుని కోసము నన్ను బలిగా అర్పించుకొనబోచున్నానని నా తండ్రి
చెప్పానని అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారు. ఇందు నిమిత్తమే కదా నన్ను నా తల్లి నుండి వేరు చేశాను అని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండి ఆయనే అనుకుంటున్నారు. పనివారి నుండి వేరు చేసేనే అని వారే అనుకుంటున్నారు అని అతడు ఆలోచించి ఉండేను. ఇటువంటి పరిస్థితులలో అబ్రహాము కత్తిని పట్టుకునినప్పుడు ఇస్సాకు ఎంతో దిగులు చెంది ఉండేను. నా తండ్రి అని అని అతని మాటలు తడబడినప్పుడు అయితే దేవుడు అతడు బలిగా అర్పింపబడకుండా అడ్డుపడెను, ఇస్సాకు ప్రాణమును కాపాడెను. అలాగే దేవుడు ఇస్సాకు ప్రాణమును కాపాడినట్టు యేసుక్రీస్తు వారి ప్రాణమును కూడా అలాగే కాపాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి లేఖనములు నెరవేర్చడానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు చెప్పిన రీతిగానే వారు చేయుచున్నారు. ఏమని ఉన్నాడు? నేను నా బంధువులు ఎవరైనాను సరే, సహోదరుడు ఎవరైనాను సరే, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే నా సహోదరుడు నా సహోదరి అని చెప్పాను. అయితే సిలువలో క్రీస్తు తండ్రిని విడనాడెను. నిజముగా క్రీస్తుకు దూరం ఆయన? అవును, నిజముగా క్రీస్తుకు దూరముగానే నిలిచెను. క్రీస్తు చెయ్యి విడిచెనా? నిజముగానే యేసుక్రీస్తుకి చెయ్యి విడిచెను. క్రీస్తు సిలువలో వేలాడుచున్నప్పుడు ఆ సమయమందు ఆయన రక్తము బొట్టుగా నేల మీద పడుచుండెను. ఆ సమయమందు క్రీస్తు పశ్చాత్తాపములను పాపశాపములను మోసెను. లక్షలాది ప్రజలు హేయక్రియలన్నీ కూడా, అతిక్రమములు కూడా, ద్రోహములు కూడా ఆయన మీదకు వచ్చాను. పాపశాపముల వలన క్రీస్తుని తండ్రికి మధ్య గల సంబంధము ఆటంకపరచబడిన అప్పుడే ఆయన తన రక్తము చిందించుట ద్వారా లోక పాపములను భరించి ఉండెను. యేసుక్రీస్తు వారి రక్తం ఎప్పుడైతే నేల మీద పడి ఉన్నదో అప్పుడే మన పాపములన్నీ కూడా క్షమింపబడాయి. శాప పాపములన్నీ కూడా భరించాను. ప్రార్థనాపూర్వకమైన మాటలు మాట్లాడాలి. మనం ఎప్పుడూ కూడా ఏమి మాటలు మాట్లాడాలి? ప్రార్థనాపూర్వకమైన మాట అంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనినదే క్రీస్తు హృదయం నుండి వచ్చిన ప్రార్థన. ఏంటదండి? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనినదే క్రీస్తు హృదయం నుండి వచ్చిన ప్రార్థనది. మొదటి ప్రార్థనగా ఉన్నది, చివరి మాటగా ప్రార్థనగా ఉన్నది, మధ్యలోనిదియే ప్రార్థనగా ఉన్నది. అవును, ప్రార్థన యందే క్రీస్తు యొక్క జీవనాడిగా ఉండేను. అయితే ఈ ప్రార్థనకును మిగతా ప్రార్థనకును మధ్య గొప్ప ఉత్యాగ సమస్య గలదు. ఒకసారి చూసుకుందామండి. తన పరిచర్య ప్రారంభము నుండి కూడా క్రీస్తు ప్రార్థించినప్పుడెల్లా కూడా తండ్రి అని పిలిపింపబడిన వాడే. ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడా ప్రార్థన చేసినాను కూడా తండ్రి అని పిలువబడిన వాడే. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయవలసినదిగా శిష్యులకు నేర్పించి ఉన్నారు. యోహాను 17వ అధ్యాయములో వ్రాయబడిన దీర్ఘకాలము ప్రార్థనలో తండ్రి అను మాట పదే వ్రాయబడి ఉన్నది. ఎక్కడండి? యోహాను 17 1 5 21 24 కూడా ఉంటుందండి. ఏమనంటే దీర్ఘకాలము ప్రార్థన తండ్రి అను మాటకు పదే వ్రాయబడి ఉన్నదని. అంతేకాదు ఆయన పరిశుద్ధుడైన తండ్రి అయినను నీతిపరుడగు తండ్రి అని పిలువబడెను. ఈ యోహాను 17 11 25 సిలువలో పలికిన మొదటి మాటలో చివరి మాటలోను కూడా ఆయన తండ్రి అని సంబోధించెను. ఎవరని? తండ్రి అని యేసుక్రీస్తు వారు సంబోధించెను. అవును, తండ్రియే ఆయన, జీవనాడి ఆయన. తండ్రి పనుల యందే ఉండెను. తండ్రి చిత్తము చేయుటయే ఆయనకు ఆహారమై ఉన్నది. తండ్రి చిత్త ప్రకారము చేయుటయే ఆహారమై ఉన్నది దేవునికి. మనకైతే ఏంటండి, మనం భోజనము పొద్దుట అన్నం సాయంకాలం తినకపోతే కనుక మనం నేర్చిపోతాం. కానీ అది కాదు. దేవుని వాక్యము బోధించుటయందే యేసుక్రీస్తుకి ఆహారముగా ఉండెను అని చెప్పుచున్నాడు. తండ్రిని విడిచి దూరదేశము వెళ్ళినప్పుడు ఆ స్థితిలో కూడా తప్పుపోయిన చిన్న కుమారుడు ఏం చేసి ఉన్నాడు? తండ్రి దగ్గరికి వచ్చి, నేను పనివారిగా అయినను, నేను నా తండ్రి దగ్గరికి నేను వెళితే నాకు పని కత్తెల దగ్గర పని చేసుకునే వారి దగ్గర అయినను నాకు చోటు ఉంటుంది. నా తండ్రి అనేక మందికి పని ఇస్తున్నాడు, నన్నైనను కూడా అలాగే చేర్చుకునేమో అని తండ్రి దగ్గరికి వచ్చినాడు. తండ్రి విడిచి దూరదేశం వెళ్ళిన
ఆ స్థితి యావత్తును పాడు చేసి చిన్న కుమారుడు ఆస్తి అంతయు పాడు చేసి చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తనలో తాను ఇలాగూ అనుకునేను, ఇక మీదట నీ కుమారుడనని చెప్పుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానితోనైనను ఒకనిగాను పెట్టుకొనుమని అతనితో చెప్పేదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఎలా ఎక్కడికండి? నేను నీ ఇంటికి నేను ఆస్తి అంతయు కూడా పాడు చేసి ఉన్నానే, నేను నీ పనివారిలో కూడా నీ కుమారుడని చెప్పుకున్నటకు నేను యోగ్యుడను కాను, అయినను సరే నీ పనివానిలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అడిగి ఉన్నాడు తండ్రిని. అప్పుడు చిన్న కుమారుని పాపము ఆయనను కుమారుడను ఆయన స్థానం నుండి నెట్టివేశాను, అతడు కూలివాని స్థానంలోనికి దిగజారిన. అలాగైతే లక్షలాది చిన్న కుమారుల పాపములను క్రీస్తు తానే మోసెను. ఇది విడవవలసిన స్థితి గనుక నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని మొర్రపెట్టాను. ఎప్పుడు అనేక మంది తెలియని వారు పాపం చేసినప్పుడు దేవుడు కూడా వారి పాపములన్నీ కూడా వారి మీద వేసుకుని వారన్ని పాపములను కూడా క్షమింపబడిన. అప్పుడు అనుచున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. పాపములను క్రీస్తు తానే మోసెను. ఇది విడవబడిన స్థితి గనుక అందుకని నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి అని మొర్రపెట్టాను. ఇర్మియా గ్రంథము కుమారుని గూర్చి అతని చేతిలోని జిగటి మన్నును గూర్చి చదువుచున్నాము. కుడిగా కొండ విడిపోగా మరో కొండను చేసినట్టు కాదు. ఏంటదండి? కొండలు తయారు చేసేవాడు ఒక కొండను చేసాడు అనుకోండి, ఆ కొండ పగిలిపోయింది అనుకో, ఇంకొక కొండ తీసుకుని వారిని మళ్ళీ తయారు చేసినట్టుగా కాదు. మనము ఎలా ఉండాలంటే జిగట మన్ను మీద కొమ్మని వానికి పూర్తి అధికారముగా గలదో ఆ ప్రకారమే మన పాపములు మోయుటకు యేసుక్రీస్తు దేవుడు ఎడబాసిన. ఆయన శరీరమును అనుభవించిన బాధ కొలది నన్నెందుకు చెయ్యి విడిచితివని ప్రశ్నించాను. ఆయనకు ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ కూడా చేయుదుము గనుక ఆయన నాతో కూడా ఉన్నాడని క్రీస్తు గతములో చెప్పాను. అయితే ఇప్పుడు తండ్రి ఆయనకు దూరంగా నిలిచేనని చెప్పుచున్నాడు. అంటే గతములో క్రీస్తు వారు ఆయనకు తోడి ఉన్నాడు, కానీ ఇప్పుడైతే మాత్రమున క్రీస్తుకి యెహోవా దేవుడు దూరముగా ఉన్నాడని ఇప్పుడైతే చెప్పాను. యోహాను 8:29 ఉంటుందండి ఈ వాక్యము. ఆనాడు యోబు ఎన్నో శ్రమలు పడి ఉన్నాడు. యోబు శ్రమల మధ్య కొట్టుమిట్టలాడిన ఆయనకు మాత్రమును దయచేయబడిన 10 మంది బిడ్డలను కూడా ఒకే దినములో మృతి చెంది ఉన్నారు. ఆస్తులు యావత్తు కూడా అతడు కోల్పోయాను. అతని శరీరం అంతయు కూడా కురుపులతో బాధపడెను. అతని భార్య అతనిని దూషించెను. నీతిమంతునికే శ్రమలెందుకు, దుష్టులకు ఎందుకు అభివృద్ధి చెందుచున్నారు? అటువంటి ఎన్నో ప్రశ్నలకు యోబు భక్తుని హృదయంలో పుట్టుకొచ్చెను. ఎలా అండి? యోబు శ్రమలను బట్టి అన్ని భక్తులకే తప్పగాని దుష్టులకు ఎందుకని శోధన రావట్లేదంటే యోబు హృదయంలో అనేకమైన ప్రశ్నలు యోబు భక్తుని హృదయంలో పుట్టుకుని వచ్చాను. యోబు భక్తి జీవితంలో మాత్రమే కాదు, మన అందరి జీవితాలలో కూడా జవాబు కనుగొని ప్రశ్నలు కలవు. అవి అన్నీ కూడా యోబే కాదు, మనకు కూడా అలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనము మృతి చెందుతాము. పరలోకము చేరినప్పుడు మన ప్రశ్నలన్నీ యావత్తు కూడా జవాబు కనుగొనగలము. ఇహలోకమందు జీవించుచుండగా ఆయనను ప్రేమించువారు మనకు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని గ్రహించిన వారమై ముందుకు సాగుదాము. ఎప్పుడును కూడా ఆయన మాటలకు, దేవుని మాటలకు మనము ఎప్పుడును కూడా చెవియొగ్గుదాము. మన బిడ్డలను కాదు, మనం యెషయా 53వ అధ్యాయంలో ఉంటుంది. క్రీస్తు శిలువ మరణమును గూర్చి ప్రశంసించబడెను. దిగువ వాక్య భాగం ఏంటదండి? క్రీస్తు శిలువ మరణమును గూర్చిన ప్రవశించబడేనని దిగువ వాక్యం ఇది. కావున గొప్పవారితోనే కాదు దేవుని పాల్పంచెదరు. గణములతో కలిసి అతడు
కొలసమ్ము విభాగము చేశాను. ఏలయనగా మరణమును నందునట్లుగా అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడే అనేకుల పాపములను భరించెను. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. యెషయా 53:12 ఉంటుందండి. దేవుని బిడ్డ, నీవు విడువబడిన స్థితికి చేరకూడదు. ఎలాగండి? విడువబడే స్థితికి మనము చేరకూడదు. నిత్యకాలము నిన్ను విడవకూడదని క్రీస్తు నీ స్థానంలో నిలువబడి విజ్ఞాపన చేశానని మరువకూడదని బైబిల్ ఇలాగూ చెప్పుచున్నది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతిని అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. 2 కొరింథీ 5:21 ఉంటుందండి. అంతేకాదు క్రీస్తు మన కోసము శాపగ్రహీమైన మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమును బట్టి విమోచించేనని ఉంటుంది. గలతీ 3:13 కూడా ఉంటుంది చూడండి. ఇలాగే వ్రాయబడి ఉంటుంది. అంతేకాదు క్రీస్తు మన కోసము శాపగ్రహీమైన మనలను ధర్మశాస్త్రము యొక్క శాసనములను బట్టి విమోచించేనని ఉంటుంది. మన ప్రియ విమోచకుడు పాపము లేని పరిశుద్ధుడు మన అందరి పాపముల కొరకు ఆ ఘోరమును మోయిచు విడువబడిన స్థితిలోనికి చేరినని ధ్యానించిన కొలది మన హృదయమును ఆవేదనను చెందుచున్నది. నన్నెందుకు ప్రేమించితివి అని వెక్కి వెక్కి ఏడ్చినట్లుగా చేయుచున్నది. ఆయన మన కోసము పాపము మోసెను, మన కోసము శాపము మోసెను, మన కోసమే ఆయన సమస్తమును చేశాను. మనము ఇంకను ఎన్నడను కూడా దేవునిని విడవకూడదు. దేవా నన్నేలా చెయ్యి విడిచితివని యేసుక్రీస్తు వారు పలికినప్పుడు చాలా రోధించి ఉంటారు కదండి. చాలా బాధ. ఏంటంటే ప్రాణాపాయం స్థితిలో సుమారు మధ్యాహ్నము 3 గంటల సమయంలో పలుకుచున్న మాటలు ఇవన్నీ కూడా సిలువ మీద పలుకుచున్నాం. దొంగలిద్దరిని కూడా యేసుక్రీస్తు వరకు తోడు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఒక దొంగ అడిగినాడు. నిజమే కదండి. మనం ఎవరినైనా సరే దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఎవరికైనా సరే ప్రోత్సహించాలి. మనం ఎవరికైనా సరే ప్రోత్సహించి చాలా బాగా చదువుతున్నారు, వారు చదువు ఇంకా వారికి ఉత్సాహం కలుగుతుంది. వారు దేవుని వాక్యంలో ఇలాగే ఉండాలి, లేకపోతే ఇలాగే మెలగాలని మనం ఎప్పుడూ కూడా చెప్పాలి. మన దేవుని ఇప్పటి వరకు మనం వాక్యం చదువుకోవట్లేదేమో, ఇక మీదటైనా సరే వాక్యం చదువుకుని దేవునిలోకి వెదుగుదాం. దేవా నన్నేలా విడిచితివని ఎలాగైతే దేవుడు ప్రార్థించాడు, మనము కూడా అలాగే ప్రార్థన జీవితంను కలిగి ఉందాం. నిజమైన మారు మనసును కలిగి ఉందాం. ప్రతి ఒక్కరూ హృదయంలోని కూడా ఈ 4వ మాట అందు నడుచుకోవాలని అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన వస్తున్నమైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభా, గత కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాను నాయన. ప్రభా, నాయన 4వ మాట ప్రభా చెప్పుకొని చుండగా నాయన ప్రభా, దేవా మమ్మల్ని ఎందుకు చేయి విడిచితివి అని ప్రార్థించినట్లుగా ప్రభా మేము కూడా నిన్ను ప్రార్థించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా శత్రువులు మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆయన వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం. యవనస్తులను, యవనరాలని, బాలికలని, బాలింతలను, చండుబిడతలని ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఏ పాటి వారం ప్రభ నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని దీవించమని, మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో సురక్షితంగా చేరుటకు సహాయం చేయమని ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని బాగు చేయము, స్వస్థత పరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నా ప్రభా. ఈ శ్రమకాలలో ప్రభా ఉపవాసాలు ఉంటున్నావని ప్రభా, ఈ 40 రోజులను ప్రభా క్షేమంగా చేయుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. సాతాను చేత శోధింపబడుకుంటున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా.
ప్రతి ఒక్కరిని ప్రభ ఈ 40 రోజులు ప్రభ నిష్టగా కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారందరినీ కూడా ప్రభ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళుచున్న వారిని వచ్చుచున్న వారిని ప్రభ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ మనశ్శాంతి లేదని చాలామంది అడుగుచున్నారు ప్రభ. విధవరాలు తరపున ప్రభ వ్యాజ్యమాడతానన్నావు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎంతోమంది మనశ్శాంతి లేక బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.